హాయ్ హలో అందరికీ నమస్కారములు. నేడు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన జెడ్పీహెచ్ఎస్ కడివెల్ల పాఠశాల నందు అసెంబ్లీని నిర్వహించుతున్నారు. దీని ద్వారా అసెంబ్లీ పనితీరు, ప్రభుత్వ బాధ్యత గురించి తెలియజేస్తున్నారు. మన ఎమ్మెల్యేలు సభకు వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనం చూసేద్దామా? అయితే చలో మా అసెంబ్లీ. కెమెరామ్యాన్ గంగతో రిపోర్టర్ నీలా. సభను ప్రారంభించే ముందు వందే మాతరం గేయంతో పాటిద్దాం. అందరూ కూర్చోండి. ఆర్డర్. గౌరవ ఎమ్మెల్యేలందరికీ విన్నపం. మీ నియోజకవర్గ సమస్యలను చర్చించుకోవడానికి సభలో క్వశ్చన్ అవర్ను ప్రవేశపెడుతున్నాము. దీనిని వరుసగా మీరు వినియోగించుకోండి. ముందుగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. నమస్కారం అధ్యక్ష. మాది కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ రైతులు వర్షాధార వ్యవసాయం చేస్తారు అధ్యక్ష. కాబట్టి వీరికి ఏడాదిలో 3 లేదా 4 నెలలు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష. మిగతా నెలలు వీరు పొట్ట చేత పట్టుకొని బెంగళూరు, తెలంగాణ, గుంటూరు అలాంటి ఊర్లకు వెళతారు అధ్యక్ష. కాబట్టి వీళ్ళు ఇంటి కావలి పెట్టి పిల్లా జల్లా సహా అందరూ వలస వెళతారు అధ్యక్ష. ఇలా పోతే పిల్లలు చదువేంటి, బాల్య బ్రతుకేంటి, వారి భవిష్యత్తు ఎడిపోతుంది అధ్యక్ష. ఇలా అయితే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అధ్యక్ష. రైతే రాజు అంటూ మనం పదే ఊదరగొడుతుంటాము. మరి అలాంటి రైతు వారి పిల్లల సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు చెప్పిన సమస్యకు ఇదే సమస్యపై మంత్రాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంత వలసలను ఆపుతామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ పరిశ్రమలు తెస్తామని, సాగునీటి ప్రాజెక్టు కడతామని ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఏమీ రాలేదు అధ్యక్ష. ప్రస్తుతం మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి కదా అధ్యక్ష. ఆ పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో పెడితే ఈ వలస సమస్య కొంతవరకు తీరుతాయి. అప్పుడు ఈ ప్రాంత బాల బాలికలు పాఠశాలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. సైలెన్స్. ఇదే సమస్యపై లేబర్ మినిస్టర్ గారు సమాధానం చెబుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోసిగి, పెద్దకోడుమూరు, ఎమిగనూరు, ఆదోని, ఆస్పరి, పరిణాం ప్రాంతాల ప్రజలు అక్టోబర్ నెల తర్వాత ఉపాధి లేక ఇతర ప్రాంతంకు వెళ్ళడం నిజమే అధ్యక్ష. దాని వల్లనే ఆ ప్రాంత పాఠశాలలో పిల్లల హాజరు శాతము గణనీయంగా పొందుతుంది అధ్యక్ష. అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో గ్రీన్ అంగ్రీ ఉత్పత్తి కొరకు కడివెల్ల ప్రాంతంలో సోలార్ ప్లాంట్లను, కోడుమూరు మరియు ఆస్పరి మండల పరిసర ప్రాంతంలో విండ్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అంతేగాక పత్తి పంట ఎక్కువగా పాడి ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును బనవాసిలో ఏర్పాటు చేయబడుతున్నాము అధ్యక్ష. అదే విధంగా
ఈ ప్రాంతంలో టమాటా పంట బాగా పండుతుంది అధ్యక్ష. పంట ఎక్కువగా వచ్చినప్పుడు రేటు పాడిపోతుంది, రైతు తీవ్రంగా నష్టపోతారు. అలా జరగకూడదని ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని శాంక్షన్ చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాము అధ్యక్ష. ఇంకా అవసరమైతే కొన్ని పెట్టుబడులు ఈ ప్రాంతానికి తరలించి పరిశ్రమలు ఏర్పాటు చేశాము. ఆ ప్రాంత వలసలు ఆపి విద్యార్థులకు పాఠశాలను దగ్గర చేస్తాము అధ్యక్ష. తరువాత నెక్స్ట్ క్వశ్చన్. అధ్యక్ష మధ్యలో కోసం అధ్యక్ష, నా పక్కనున్న ఎమ్మెల్యే నా సమోసా తిన్నాడు అధ్యక్ష. ఏది అని అడిగితే తినేశాను అంటున్నాడు అధ్యక్ష. నా సమోసా నాకు ఇప్పండి అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, నా సమోసా నాకు ఇప్పండి అధ్యక్ష. ఆర్డర్ ఆర్డర్. కూర్చోండి. ఇక్కడ సమోసాలు తినడానికి కాదు వచ్చింది, సమస్యలు చర్చించుకోవడానికి వచ్చింది. కూర్చోండి మీరు. అలా కాదు అధ్యక్ష, నా సమోసా నాకు ఇప్పండి అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ భరత్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను మొన్న పని మీద మా ఊరి బడికి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ పిల్లకాయలు మాస్టర్లు అందరూ బిజీగా ఉన్నారు అధ్యక్ష. అదేమిటో సమ్మేటివ్ పరీక్షలంట అధ్యక్ష. పిల్లలు అందరూ బుక్కుల్లో పరీక్షలు రాస్తున్నారు అధ్యక్ష. సారుళ్ళు బుక్కులు ముందు వేసుకొని దిద్దుతున్నారు అధ్యక్ష. అది ఏమీ అర్థం కాక పెద్ద సార్ని అడిగాను అధ్యక్ష. ఆయన చెప్పాడు అధ్యక్ష, పిల్లలు అసెస్మెంట్ రిజిస్టర్లో పరీక్షలు రాస్తారని, అన్ని పరీక్షలు దాంట్లోనే రాస్తారని. సార్లు ఎప్పటికప్పుడు వాటిని దిద్ది రిజిస్టర్లో వేయాలని, ఓఎంఆర్ సీట్లలో ఓఎంఆర్లను దిద్దాలని, మరియు ఆన్లైన్లో కూడా వేయాలని. ఇవి కాక మెగా పీడిఎం, యోగా వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, పైగా యాప్లలో ఎప్పటికప్పుడు అడిగిన అన్ని రకాల సమాచారాలను ఇవ్వాలంట. ఇవన్నీ చేస్తూ మా సారులు చదువులు ఎప్పుడు చెప్పాలి, మా పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలి అధ్యక్ష. పాపం టీచర్లపై పని భారం తగ్గించమని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు ఈ సమస్యపై సమాధానం చెబుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పిల్లలు నేర్చుకున్న విశేషాలను మూలకంగా క్రమబద్ధీకరించడానికి అసెస్మెంట్ బుక్స్ ఏర్పాట్లు చేశాము అధ్యక్ష. దీని ద్వారా విద్యార్థి ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అధ్యక్ష. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా సమాచారం తెలవడానికి హోలిస్టిక్స్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు అన్నట్లు ఈ కార్యక్రమం వలన సారుల మీద కొంత ఒత్తిడి అయితే ఉంది. దాన్ని తగ్గించడానికి మార్గాలు చూస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా మార్కులు ఎక్కించడానికి ఎవరైనా నియమించే ఏర్పాటు చేసి టీచర్స్ బోధనపై సంపూర్ణంగా దృష్టి పెట్టేటట్లు చేస్తాం అధ్యక్ష. సారీ అధ్యక్ష, నా సమస్యతో పాటు నాకు ఇచ్చిన టీ కూడా ఇతనే తాగేశాడు అధ్యక్ష. దీనిని నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. పోడియా ముందుకు వచ్చి. ఎవరైనా వీరికి టీ సమోసా ఇచ్చింది? టీ సమోసా ఏందయ్యా? ప్రజా సమస్యలు చెప్పండి. మార్షల్స్ ఈయన గారిని బయటకు తీసుకెళ్లి ఏమేమి కావాలో ఇప్పించండి. నా సమోసా నాకు ఇప్పించండి అధ్యక్ష. ఎలా ఎన్నికవుతారా ఇలాంటి వాళ్ళంతా? ఆర్డర్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎమ్మెల్యే కార్తిక్ గారు మాట్లాడతారు. ఎక్కువగా నవ్వకండి. ధన్యవాదాలు అధ్యక్ష. మెగా పీడిఎం సమావేశానికి నేను ఒక పాఠశాలకు వెళ్ళాను అధ్యక్ష. మెగా పీడిఎంను ఆ పాఠశాల సిబ్బంది చక్కగా నిర్వహించారు అధ్యక్ష. టీచర్స్ తల్లిదండ్రులు కలిసి పిల్లకాయల చదువు సందులు చర్చించారు అధ్యక్ష. అది నాకు బాగా నచ్చింది అధ్యక్ష. ఇదే విధంగా అందరూ కలిపి పిల్లలు బాగా చదివేటట్లు చూడాలని అందరినీ కోరాను అధ్యక్ష. చివరిలో భోజనాలు అయిన తర్వాత పిల్లలు చాలా మంది పాఠశాల బయట ఉన్న అంగిట్లో రంగురంగుల ప్యాకెట్ కొనుక్కొని తింటున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇష్టంగా తింటున్న వాటిని చూసి
పిల్లలు చేతిలోనేది నేను ఒకటి తిన్నాను అధ్యక్ష. అదేదో పురుపురే అంట అధ్యక్ష, నోట్లో వేసుకున్నాను. దీని అబ్బా దాంట్లో కారం ఒక్కసారి నోట్లో నుంచి దిగి గొంతులోకి దిగి పారబోయి తొగ్గు వచ్చింది అధ్యక్ష. ఇదేం కంపెనీ అని చూస్తే దాని ప్యాకెట్ మీద అడ్రస్ లేదు, తయారీ తేదీ లేదు, ఏం వాడతారో తెలియదు అధ్యక్ష. ఉత్తగాలి నింపి కారం వేశారు అధ్యక్ష. ఇలాంటివి మన మార్కెట్లో చాలా కలుషిత ఆహార పదార్థాలు వచ్చాయి అధ్యక్ష. వీటిలో రకరకాల రసాయనాలు కలిపి రుచి కొరకు వాడతారు అధ్యక్ష. ఇవి పిల్లల అనారోగ్యానికి దారి తీస్తాయి అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు మొదలు పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. పసి పిల్లల ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష. సైలెన్స్. ఎమ్మెల్యే కార్తిక్ గారు సూచించిన సమస్యకు ఆరోగ్య మంత్రి గారు సమాధానం చెబుతారు. నమస్కారములు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ముఖ్యమైన సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అనధికార కల్తీ కాలుష్యత ఆహారం ఎవరు తయారు చేశారో అమ్మారో వారిపై కొడా జులిపిస్తాము అధ్యక్ష. అదేవిధంగా తయారయ్యే ప్యాకెట్లపై ఏమేమి పదార్థాలు వాడుతున్నారో స్పష్టంగా చూపించాలి అధ్యక్ష. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్పైరీ తేదీ స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్మగ్లింగ్ గుడ్స్ అరికట్టడానికి, దాడులు నిర్వహించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాము అధ్యక్ష. రసాయనాలతో తయారైన రకరకాల రంగుల ద్వారా కావచ్చు అధ్యక్ష, ప్లాస్టిక్ ప్యాకెట్ల వాడడం ద్వారా కావచ్చు అధ్యక్ష. అనేక రోగాలతో పాటు క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వచ్చే అవకాశం ఉందని అధ్యక్ష. ఇటువంటివి తయారు చేసే పరిశ్రమలు, వ్యక్తులపై హుక్కు పాదం మోపుతామని సభకు హామీ చేస్తున్నాము అధ్యక్ష. సైలెన్స్. సభ కార్యక్రమంలో భాగంగా 0 అవర్లో ముఖ్యమైన అంశం దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చర్చించాలని నిర్ణయించడం జరిగింది. ముందుగా ఈ దుర్ఘటనలో చనిపోయిన బాధితులకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ లేచి నిల్చోండి. అందరూ కూర్చోండి. ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి హోమ్ మినిస్టర్ గారు వివరాలు చెబుతారు. గౌరవ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. నవంబర్ 10న సాయంత్రం మెట్రో స్టేషన్ గేటు 1 దగ్గర కారులో డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్ గారు ఈ దుర్ఘటనకు కారణమయ్యాడు అధ్యక్ష. ఈ సంఘటనకు కొన్ని నెలల ముందుగానే జైషే మహమ్మద్ కు చెందిన ఈ పార్ ఉగ్ర సంస్థ ప్లాన్ చేసింది అధ్యక్ష. దానిని మన నిఘా సంస్థలు కనిపెట్టి సీక్రెట్ గా అందరూ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. దీనిలో భాగంగా 1000 కేజీల అమోనియం నైట్రేట్ ను ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదులను వేటాడుతున్న సందర్భంలో పట్టుబడతాననే భయంతో ఈ పేలుడు సంభవించిందని నిఘా సంస్థలు పేర్కొన్నారు అధ్యక్ష. దీనిలో 13 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు అధ్యక్ష. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అధ్యక్ష. అపోజిషన్ లీడర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఎర్రకోట సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కల్పించింది అధ్యక్ష. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి నిఘా సంస్థల వైఫల్యం కనపడుతుంది అధ్యక్ష. సాధారణంగా ఉగ్రవాదులు దేశ సరిహద్దులు రాష్ట్రాలకు పరిమితం అయ్యేవి అధ్యక్ష. కానీ ఎప్పుడు లేని విధంగా గుంటూరులో అధ్యక్ష, మన గుంటూరులో కూడా ఉగ్రలింకులు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది అధ్యక్ష. ఇంకా మన రాష్ట్రాలలో ఎక్కడెక్కడో ఉగ్రవాదులు ఉన్నారని ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ పాలన అధ్యక్ష. దీనికి ఇదే కాదు అధ్యక్ష, రాష్ట్రాలలో గంజాయి, డ్రగ్స్, కలుషిత మద్యం ఏరులై పారుతుంది అధ్యక్ష. గూండాయిజం, రౌడీయిజం, మహిళలపై అత్యాచారాలు, అవినీతి పెచ్చుమీరుతుంది అధ్యక్ష.
దీనికి బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం 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 హోమ్ మినిస్టర్ రాజీనామా, హోమ్ మినిస్టర్ రాజీనామా. అందరూ సైలెన్స్ కూర్చోండి. ఎమ్మెల్యే ఫాతిమా గారు మాట్లాడతారు. నమస్కారాలు అధ్యక్ష. జరిగిన ఈ ఉగ్ర సంఘటన చాలా దురదృష్టకరమైనది అధ్యక్ష. దీని వలన శత్రు దేశాలు ఉగ్ర సంస్థలు అండగా ఉన్నాయని తెలుస్తుంది అధ్యక్ష. ఇలాంటి సమయంలో మనలో మనం తప్పులు వెతుక్కుంటూ వాదించుకోవడం కాదు కావాల్సింది, దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ వారి ఆందోళన తొలగిస్తూ దర్యాప్తు సంస్థలకు సహకరించాలి అధ్యక్ష. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉగ్రవాదులను వేయాలి అధ్యక్ష. ఉగ్రవాదం అనేది పేదరికం, నిరుద్యోగం, ఆకలి కారణంగా ఏర్పడుతుందనుకున్నాం అధ్యక్ష. కానీ నేటి సంఘటనలో పాల్గొన్న ఉగ్ర మోకాలు గొప్ప గొప్ప చదువులు చదివిన మత మూర్ఖులు అని అర్థమవుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సైలెన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎమ్మెల్యే మహేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమిపై అంటే ఈ దేశంలో పుట్టడం ఎంతో గొప్ప అదృష్టమే అధ్యక్ష. గురియాడ వారి మాటల్లో చెప్పాలంటే, ఏ పూర్వ పుణ్యమో ఏ యుగ బలమో జనయించినాడని స్వర్గ ఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనుక గర్భమున. అంటే అధ్యక్ష, ఈ భారత మాత బంగారు గర్భమున పుట్టామంటే అధ్యక్ష, సైలెన్స్. పుట్టామంటే అధ్యక్ష పూర్వంలో ఎంతో పుణ్యం యోగ బలం చేతనే ఈ స్వర్గం లాంటి మనమందరం భారతదేశంలో పుట్టాము అధ్యక్ష. ఇలాంటి అవకాశాన్ని మతమని, వర్గమని, కులమని, ప్రాంతమని ఇతరులపై దేశాన్ని పెంచుకోవడం మాని సహోదర భావంతో దేశ ఐక్యతను చాటుదాం అధ్యక్ష. సైలెన్స్ సైలెన్స్. దేశాన్ని మనం అమ్మతో పోల్చుదాం అధ్యక్ష. ఖురాన్లో స్వర్గం అమ్మ పాదాల చెంత ఉంటుందని, అదేవిధంగా జగదక వీరుడు శ్రీరామచంద్రుడు చెప్పిన జనని జన్మ భూమిచ్చ స్వర్గాలపి గరియాసి అనే వాక్యాలు అమ్మ లాంటి దేశం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తాయి అధ్యక్ష. మాతరం 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 వందే మాతరం. మాతరం మాతరం. చీఫ్ మినిస్టర్ గారు సమాధానం చెబుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన శత్రు దేశాలు, ఉగ్ర సంస్థలు ఇలాంటి అనేక సంఘటనలకు తెరలేపాయి. వాటన్నింటినీ గుండె ధైర్యంతో మన దేశం ఎదురిస్తూనే వస్తుంది. అనేక విధాలుగా నష్టపరచాలని చూస్తూనే ఉన్నారు. కానీ మనం వాళ్ళ ఎన్నో ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ వస్తున్నాము. కానీ అప్పుడప్పుడు ఇలాంటి దుర్ఘటనలు కూడా జరగవచ్చు. ఇలాంటి దుర్ఘటనలు కూడా మనం జాతీయ భావం, దేశ సమగ్రత, భిన్నత్వంలో ఏకత్వం, దేశభక్తి ద్వారా జరగకుండా చూడవచ్చు అధ్యక్ష. ప్రతి వ్యక్తి దేశానికి మొదట ప్రాముఖ్యతనివ్వడం అలవర్చుకోవాలి. దేశభక్తి లేని దైవభక్తి నిరుపయోగమన్నారు పెద్దలు. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా మాతృభూమికి ద్రోహం చేసిన వాడు స్వర్గాన్ని చేరుకోలేడని అంటారు, నరకానికే వెళ్తాడు. కులాన్ని, మతాన్ని, మానవత్వ ప్రాంతాన్ని, భాషను విచ్ఛిన్నకల శక్తులు కొందరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందాలని చూస్తూనే ఉన్నారు, రాజకీయం చేస్తూనే ఉన్నారు. కానీ మన దేశం మాత్రం వివిధత అనే ఏక్తా భారత్ కా విశేషత అంటూ అటక్ సే కటక్ తక్ సబ్ లోగ్ ఏక్ హై అంటూ నడుస్తూనే ఉంటుంది. సైలెన్స్. ఇలాంటి విచ్ఛిన్నకల శక్తులను మట్టు పెడతామని, అవసరమైతే మరో ఆపరేషన్ సింధూర్ను చేపడతామని, దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని, అదేవిధంగా ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించేందుకు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాము అధ్యక్ష. ఉగ్రవాదులను పట్టుకోవడానికి, అరికట్టడానికి ఈ ఆపరేషన్లో మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి విశేష కృషి చేశాడు అధ్యక్ష. అతడు కర్నూలు జిల్లాకు చెందినవారు కావడం మన గర్వకారణం అధ్యక్ష. ఈ సందర్భంగా మన సభ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది అధ్యక్ష. సైలెన్స్. ఈరోజు సభలో జరిగిన చర్చ చాలా సంతృప్తికరంగా ఉంది. అందులో దేశ ఔన్నత్యాన్ని వివరిస్తూ
దేశభక్తి చాటారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సభను రేపటికి వాయిదా వేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.